ఫ్రెండ్స్, ట్రావెల్ చేస్తున్న సమయంలో రోడ్డు ప్రక్కన మొక్కజొన్న కల్లాలు, మిర్చి కల్లాలు కనపడటం జరిగింది. ఇలా ఇంట్లో ఉన్న మిరపకాయలని ఒలిసి గింజలు నాటుకొని మిర్చి పంటను పండించే ఆ కాలం నుంచి ట్రైల్లో ఆధునిక టెక్నాలజీని ఉపయోగించే ఈ కాలం వరకు వచ్చిన మార్పులను, ఈ మిర్చి పంట ఎన్ని రోజుల నుంచి ఎన్ని రోజులకు పండుతోంది, పూర్తి సమాచారాన్ని తెలియజేసే ప్రయత్నం చేస్తున్నాను. ఇలా ట్రైల్లో ఒక్కొక్క గింజను నాటి గింజ కూడా వేస్ట్ అవ్వకుండా, బీరిపోకుండా ఇలా మొలకలు వచ్చే ప్రయత్నం చేస్తూ ఉంటారు. నెట్లలో నాటటం వల్ల గింజలు అనేది వేస్ట్ అవ్వకుండా మొలకలొస్తూ ఉన్నాయి. ఆధునిక టెక్నాలజీని ఉపయోగిస్తున్నారు. ఈ మొలకలను నెల లోపులో వేరు చేసి ఇలా భూమిలో నాటటం జరుగుతోంది. భూమిలో నాటిన దగ్గర నుంచి చాలా జాగ్రత్తగా గమనిస్తూ అడుగు మందులు, పై మందులు ఇలాంటివన్నీ అందిస్తూ అవసరానికి సరిపడా నీరును మొక్కకు అందిస్తూ మొక్కను చాలా జాగ్రత్తగా ఏపుగా పెరిగే విధంగా ప్రయత్నం చేస్తూ ఉండాలి రైతు. నీరు సమయానికి అందిస్తూ ఉండాలి. అంతేకాకుండా అవసరమైనప్పుడు స్ప్రే లాంటివి చేస్తూ ఉండాలి. అధిక దిగుబడి రావటం కోసం అవసరమైన ఆధునిక వ్యవసాయ పద్ధతులను పాటిస్తూ అధిక దిగుబడిని పొందే విధంగా ప్రయత్నం చేస్తే మిర్చి పంటలో అనుకున్న దిగుబడిని సాధించవచ్చు అని చెప్పి మనం ఇప్పుడు కలిసిన రైతు మిత్రుడు తెలియజేయటం జరిగింది. 90 నుంచి 120 రోజుల్లో ఇలా మిరపకాయ అనేది తయారవుతోంది ఫ్రెండ్స్. ఆ తయారైన మిరపకాయను 120 రోజుల్లో ప్రకృతికి అనుకూలంగా, వాతావరణాన్ని అనుకూలంగా 100 కావచ్చు, 110, 120 రోజుల్లో చెట్టు నుండి పండుకాయలను తెంపటం జరుగుతోంది. ఇలా పండుకాయలు తెంపిన తర్వాత వాటిలను ఎండపెట్టడం జరుగుతుంది. ఎండ ఎక్కువగా ఉంటే ఓ 10-15 రోజుల్లో ఎండటం, వాటిల్లో కాయలు వేరటం జరుగుతుంది. ఈ ప్రాసెస్లో ఏదైనా సమయానికి అందించకపోతే అవసరమైన నీరు కావచ్చు, రసాయన మందులు, బలం మందులు ఇలాంటి అనేక రకాల అవసరాలు ఉంటాయి. మరి ఈ పైరు పండించేటప్పుడు ఈ సమయానికి పైరుకు ఏది అవసరమైనప్పుడు అది రైతు అనుకున్న టయానికి అందించగలిగితే పంట దిగుబడి అనుకున్న విధంగా పండించగలుగుతాడు. లేదంటే దిగుబడి పూర్తిగా కోల్పోయి లాస్ అయ్యే అవకాశం ఉంది, జాగ్రత్త అని చెప్పి మిర్చి రైతు అయితే వివరించడం జరిగింది. ఇప్పుడు మనం మిర్చి కళ్ళం దగ్గర ఉన్నాము. ఈ మిర్చి కళ్ళము 3 ఎకరాలలో కోసిన మిరప సుమారుగా 100 క్వింటాలు పచ్చివి అమ్మటం జరిగింది. ఇప్పుడు ఒక 40 నుంచి 50 100 పచ్చికాయ, 13 క్వింటాలు పండుగాయలు పెట్టిన, 13 పండుగాయలు ఎండి మొత్తం ఇప్పుడు ఒక 40 అయితే ఇంకొక 10 అయితే. ఓకే ఓకే. ఎన్ని ఎకరాలు వేసింది? 3 ఎకరాలు వేశారు. ఎకరానికి సుమారు ఎన్ని క్వింటాల వరకు వస్తాయి దిగుబడి? బాగా నల్లిపోయి అటాక్ లేకపోతే 25 నుంచి 30 దాకా. 25 నుంచి 30 వరకు. ఇప్పుడు సుమారుగా అంటే ఈ సంవత్సరం పండిన కాపును బట్టి ఒక 25 వరకు వేసుకోవచ్చా? 25 చెప్పులు 10 క్వింటాల వరకు కాపు ఈ సంవత్సరం. 25 నుంచి 30 మధ్యలో. నల్లి లేదు ఈ సంవత్సరం. నల్లి ఫస్ట్లో తగిలింది, ఇప్పుడు నల్లి తగ్గిపోయినాకనే కాపు వచ్చింది. అది పచ్చికాయలు పోయిటాన మళ్ళీ చెట్టు పెగిలి బాగా మళ్ళీ కాసింది. ఓకే. ఏ రేట్ ఉంది ఇప్పుడు కింటా? ఈ నాటుకాయల్లో మిక్సింగ్కి వాడుతుండ్రు. ఇప్పుడు ఇది ఈ ఇత్తనం పేరు కాపు గన్ను. ఆర్మూర్ సెగ్మెంట్. కాపు గన్ను ఆర్మూర్ సెగ్మెంట్. ఆర్మూర్ సెగ్మెంటు కాపు గన్ను మిర్చిని చూస్తున్నాం మనం ఇప్పుడు. ఇది మామూలుగా తినటానికే బాగుంది. ఎక్కువ నాటుకాయలు 334 అయ్యిండేగా. 334 వాటిలోకి ఇప్పుడు మిక్సింగ్కి వాడుతుంటారు. ఇప్పుడు నాటుకాయలు 334 లేవు. ఇప్పుడు 334 లేవు కాబట్టి ఇదే ఇంకా మిక్సింగ్ వాడుతున్నారు. ఓకే. ఈ సంవత్సరం అయితే పర్వాలేదు రేటు. ఇప్పుడు మనం ఈ రెంట చింతల ఓకే. ప్రపంచానికి
మన మిర్చిని రుచి చూయించిన మన రైతు సోదరులను అభినందిస్తూ అందరూ బాగుండాలి, మిర్చి పంట పండించాలి.